బిగ్ బాస్ మొదటి ఎపిసోడే రసవత్తరంగా సాగింది. మొదటి రోజే హౌస్మేట్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీష్ ఇమ్మానియేల్ మధ్య చిన్నపాటి గొడవే జరిగింది. హౌస్లోకి 5గురు కామనర్లు 9 మంది సెలబ్రిటీలు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక డే 1లో జరిగిన సంఘటనలు ఒక్కసారి చూద్దాం. ఉదయాన్నే రామచ్చా మచ్చా సాంగ్తో హౌస్మేట్స్ను నిద్రలేపారు. ఈ పాటకు హౌస్లో ఉన్న డాన్సర్స్ స్టెప్పులేశారు. కామనర్లు హౌస్ ఓనర్స్ అన్న విషయం తెలిసిందే. అయితే ఓనర్స్ టెనెంట్స్కు ఒక ఆఫర్ ఇచ్చారు. మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే హౌస్లోకి వచ్చే అవకాశం ఇస్తాం, నచ్చిన ఫుడ్ తినచ్చని చెప్పారు. దానికి బిగ్ బాస్ స్పందిస్తూ హౌస్ ఓనర్లది అని మర్చిపోయారా అని కామనర్లకు గుర్తు చేశారు. ఓనర్స్ కొంతమంది టెనెంట్స్కు కొన్ని పనులు అప్పగించారు. ఇప్పుడు ఓనర్స్ మానిటర్లుగా మారి టెనెంట్స్ చేసే పనులు గమనించాలని చెప్పాడు బిగ్ బాస్. అలాగే ఇచ్చిన పనికి సంబంధించిన బ్యాడ్జ్లను కూడా వారికి పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు. హౌస్ క్లీనింగ్ సృష్టి ఇమ్మానియేల్కి అప్పగించాడు హరీష్. అలాగే తనూజ, భరణిలకి కుకింగ్ అప్పగించింది ప్రియా. అయితే తనూజ, భరణిలు కేవలం వంట మాత్రమే చేస్తారని, వంటగది క్లీన్ చేయనివను అని చెప్పింది ప్రియా. దాంతో హరీష్ ప్రియతో వాదనకు దిగాడు. మధ్యలో మనీష్ మాట్లాడుతుంటే అతనిపై కూడా గొడవకు దిగాడు హరీష్. దాంతో ఓనర్లు అందరూ ఒక్కటై హరీష్ గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత పని అంతా అయిపోయిందని అందరూ తింటుండగా బిగ్ బాస్ మరో షాకిచ్చాడు. ఇల్లు ఓనర్లది, టెనెంట్స్ బయటకు వెళ్ళిపోండి అని చెప్పాడు. తింటున్న ఫుడ్ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి అని బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే హరీష్ కెమెరా ముందుకు వెళ్లి ఇమ్మానియేల్ చాలా కష్టపడ్డాడు, అతన్ని తిననివ్వండి అని రిక్వెస్ట్ చేశాడు. కానీ బిగ్ బాస్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత హరీష్ దగ్గరున్న ఫుడ్ కూడా స్టోర్ రూంలో పెట్టమని చెప్పాడు. దాంతో హరీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఫుడ్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఎవరికి ఇచ్చిన ఫుడ్ వల్లే తినాలి అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఓనర్లు ఓ వైపు, కామనర్లు ఓ వైపు కూర్చున్నారు.